హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దిస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము టీఎస్పీఎస్సీ డిఏకి ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉందండి. సో మీరందరూ ఒక మంచి మాక్ టెస్ట్ సిరీస్ గురించి వెయిట్ చేస్తున్నారు అనుకుంటా. అయితే మాక్ టెస్ట్ సిరీస్ కన్నా ముందు మనం చేయాల్సిన ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ప్రీవియస్ పేపర్స్ని కంప్లీట్గా సాల్వ్ చేయడం. మీరు ప్రీవియస్ పేపర్స్ కనుక సాల్వ్ చేయకుండా మీరు మాక్ టెస్ట్ సిరీస్కి వెళ్ళారనుకోండి, మీకు పెద్దగా యూజ్ ఉండదు. అంటే యూజ్లెస్ థింగ్ అన్నట్టు. అంటే మీరు ప్రీవియస్ పేపర్ సాల్వ్ చేయకుండా మీరు మాక్ టెస్ట్ సాల్వ్ చేస్తున్నారనుకోండి, అది మనకి మంచి విషయం కాదు అది. అయితే ఇంతకుముందు మీకు ఎగ్జామ్ ఎలా ఉందండి? ఆఫ్లైన్ ఫార్మాట్లో ఉంది. ఇప్పుడు ఎగ్జామ్ ఎలా ఉంది? ఆన్లైన్ ఫార్మాట్లో ఉంది కదా. సో మీరు ప్రీవియస్ పేపర్ని ఇప్పుడు ఆఫ్లైన్ ఫార్మాట్లో అటెంప్ట్ చేసిన దానికన్నా ఆన్లైన్ ఫార్మాట్లో అటెంప్ట్ చేస్తే మీకు మంచి రిజల్ట్ ఉంటుంది. ఎందుకంటే మీకు ఎగ్జామ్ మీరు ఆన్లైన్ మోడ్లో రాయబోతున్నారు కాబట్టి, రైట్? సో ఇప్పుడు ఈ 5 పేపర్స్ని మీరు, అంటే మీకు టీఎస్పీఎస్సీ క్యాన్సల్ అయిన పేపర్ ఒకటి ఉంది, అండ్ ఆంధ్రప్రదేశ్లో మీకు 2 times జరిగిందండి డిఓ పేపర్. వాళ్ళకి ఈచ్ టైం జరిగినప్పుడు 2 పేపర్స్, అంటే అర్థమెటిక్ పేపర్ సపరేట్గా ఉంటుంది, మెన్సురేషన్ సపరేట్ కదా. సో 2 times 4 పేపర్స్, మన దగ్గర ఒక 5 పేపర్స్. ఈ 5 పేపర్స్ని మీరు మళ్ళీ ఒకసారి కనుక ఆన్లైన్ ఫార్మాట్లో అటెంప్ట్ ఇవ్వాలనుకుంటే మీరు ఎక్కడ ఇవ్వాలనేది నేను డిస్కస్ చేస్తున్నానండి. చూడండి, ఫస్ట్ నేను మీకు ప్రైస్ డిస్కస్ చేస్తాను. 25 రూపీస్కి మీరు 5 ఎగ్జామ్స్ రాయొచ్చండి. అంటే 5 రూపీస్కి ఈచ్ ఎగ్జామ్ లాగా రాయొచ్చు. ఎక్కడ రాయాలి అవన్నీ డీటెయిల్ చూద్దాం ఒకసారి. అండ్ మీకు ఈ 5 పేపర్స్కి సంబంధించిన పీడిఎఫ్స్ కావాలనుకున్నారనుకోండి, ఒకసారి మనం పీడిఎఫ్స్ చూద్దాం. ఇది చూడండి, ఇది మీకు ఒరిజినల్ పీడిఎఫ్ అండి. ఇది మీకు ఎగ్జామ్లో అడిగిన యాస్టీస్ పీడిఎఫ్. అంటే మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత డౌన్లోడ్ చేస్తే మీకు ఇలాగే పీడిఎఫ్ ఓపెన్ అవుతుంది, రైట్? ఇక్కడ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఎన్ని పేజెస్ ఉన్నాయి చూడండి, 74 పేజెస్ ఉన్నాయి కదా. 74 పేజెస్ని కనుక మీరు ప్రింట్అవుట్ తీసుకున్నారనుకోండి, ఈచ్ పేజ్కి 1 రూపీ అనుకున్నా కూడా మీకు 70 రూపీస్ కావాలి. సో ఇప్పుడు దీన్ని మనము ఇక్కడ ఏం జరిగిందంటే, ఇప్పుడు ఈ ఆన్లైన్ ప్రిపేర్ చేసే ఫార్మాట్లో ఆ క్వశ్చన్స్ని మళ్ళీ రీటైప్ చేస్తాం కదా. ఆ రీటైప్ అయిన తర్వాత మనకి ఎన్ని పేజెస్ వచ్చాయి? 15 పేజెస్ మాత్రమే వచ్చాయి. నేను ఇలా రీటైప్ అయిన పీడిఎఫ్స్ అన్నీ నేను మన టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను. మీరు టెలిగ్రామ్ ఛానల్ని జాయిన్ అవ్వండి. అక్కడ వీటిని డౌన్లోడ్ చేసుకుంటే ఇక్కడ మీకు 15 రూపీస్లో అయిపోతుంది, అంతే కదా. అంటే మీకు 60 రూపీస్ సేవ్ అవుతుంది ఈచ్ పేపర్ పైన. అంటే మీకు 5 పేపర్స్ ఉన్నాయనుకోండి, అమౌంట్ సేవ్ అయినట్టే కదా. సో మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి ఈ పీడిఎఫ్స్ని మీరు అక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు, రైట్? ఇప్పుడు మన ఆన్లైన్ ఫార్మాట్ విషయానికి వస్తే, రైట్, ఇప్పుడు ఆన్లైన్ ఎగ్జామ్ విషయానికి వస్తే, ఇప్పుడు మీరు పీడిఎఫ్స్ డౌన్లోడ్ చేసుకోండి, ప్రింట్అవుట్ తీసుకోండి, మీకు ప్రాక్టీస్ చేయడానికి పనికి వస్తుంది అనుకుంటే. బట్ ఎగ్జామ్ అటెంప్ట్ మాత్రం మీరు ఆన్లైన్ ఫార్మాట్లోనే ఇవ్వండి. ఆన్లైన్ ఫార్మాట్లో ఇస్తే ఏమవుతుందంటే మీకు ఒక ఎగ్జామ్ ఓవర్వ్యూ ఎలా ఉంటుందో తెలుస్తుంది. అంటే ఒక ఎగ్జామ్ అట్మాస్ఫియర్ అనేది ఇప్పటి నుండి అలవాటు అవుతుంది. అండ్ మీకు ప్రైస్ కూడా చాలా తక్కువ ఉంది, జస్ట్ 5 రూపీస్ పర్ పేపరే కాబట్టి అసలు ఎవరికి అంత ఇబ్బంది అయిన విషయం కూడా ఏం కాదు, రైట్? ఇప్పుడు ఇది ఎక్కడ రాయాలి అని అనుకుంటే నేను మీకు డిస్క్రిప్షన్ ఇస్తాను చూడండి. డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఇస్తానండి. యాప్ అనేది మై మెంటర్ అనే యాప్ ఉంటుంది. యాప్ లింక్ ఇస్తాను. అండ్ మీరు సిస్టంలో రాయాలనుకుంటే వెబ్ లింక్ కూడా అక్కడే ఇస్తాను. అక్కడ నుండి మీరు యాప్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు కోర్స్ పర్చేజ్ చేసి. అయితే ఇనీషియల్గా ఈ ప్రైస్ 50 రూపీస్ ఉందండి. బట్ మీకు ఫస్ట్ 3 daysకి 25 రూపీసే ఉంటుంది. 3 days తర్వాత మళ్ళీ 50 రూపీస్ అయిపోతుంది. మీకు 25 రూపీస్ అయితే 25 రూపీస్ సేవ్ అయినట్టు కదా. సో ఇప్పుడు మీరు ఆఫర్ ఉన్నప్పుడు మాత్రమే తీసేసుకోండి దీన్ని, రైట్? ఇక్కడ మీకు మొత్తం 5 పేపర్స్ అండి. టీఎస్పీఎస్సీ డిఏకి సంబంధించిన ఒక పేపరు, ఇది 2 పేపర్లు, ఇది 2 పేపర్లు, మొత్తం 5 పేపర్స్ కదా. ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది. మీకు ఎగ్జామ్ హాల్లో అట్మాస్ఫియర్ ఎలా ఉంటుందో ఆ రకంగానే ఎగ్జామ్ ఉంటుంది. అండ్ వీటికి సంబంధించిన వీడియో సొల్యూషన్స్ ఉన్నాయి కదా. నా సైడ్ నుండి నేను ఏం చేస్తానంటే మన యూట్యూబ్ ఛానల్లో 5 పేపర్కి సంబంధించింది మొత్తం ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ ఇస్తాను నేను. అయితే ఇప్పుడు మీకు 5 పేపర్స్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నప్పుడు మీకు ప్రతి పేపర్లో 150 క్వశ్చన్స్ ఉంటాయి కదా. మీకు ఒక 40 to 50 క్వశ్చన్స్ ఆర్ 60 క్వశ్చన్స్కి ఎక్స్ప్లెనేషన్ అవసరం ఉండదు. ఎందుకంటే చాలా ఈజీ క్వశ్చన్స్ ఉంటాయి చూడండి. అంటే ఈక్విలేటరల్ ట్రయాంగిల్కి సైడ్ √3 అయితే ఏరియా ఎంత అని అడుగుతారు కదా. ఇటువంటి క్వశ్చన్స్ కాకుండా రిమైనింగ్ మోడరేట్ టు డిఫికల్ట్ క్వశ్చన్స్ అన్నిటికీ నేను వీడియో సొల్యూషన్స్ ఇస్తాను. వీటిని మన యూట్యూబ్ ఛానల్లో చూసుకోవచ్చు మీరు. ఏది మన ఛానల్లో ఈ సొల్యూషన్స్ ఉంటాయి. ఈ పేపర్స్ అనేవి మీరు ఆ యాప్లో మీరు ఎగ్జామ్ రాసుకోవచ్చు, రైట్? మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి. ఏదైనా లింక్స్ కావాలన్నా ఇంకేదైనా ఇష్యూ ఉన్నా మీరు అక్కడ సాల్వ్ అవుతాయి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. ఇది మీకు సిస్టంలో రాస్తే ఇంటర్ఫేస్ అండి. అంటే సిస్టంలో మీకు ఎగ్జామ్లో కూడా యాస్టీస్కి ఇలాంటి ఇంటర్ఫేసే ఉంటుంది. మారితే జస్ట్ కొన్ని మారవచ్చు. ఎలా అంటే ఇప్పుడు ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ ఉంది, ప్రీవియస్ ఉంది కదా. ప్రీవియస్ ఇటు వచ్చి క్లియర్ రెస్పాన్స్ అనేది ఇటు రావచ్చు. అలాంటివి చేంజెస్ జరగవచ్చు తప్పితే ఎగ్జామ్ అయితే మీకు ఇంటర్ఫేస్ ఇలాగే ఉంటుంది. అంటే మీకు ఇటు సైడ్ మీకు క్వశ్చన్స్ కనిపిస్తాయి, ఇక్కడ అంటే క్వశ్చన్ లిస్ట్, అండ్ ఇక్కడ క్వశ్చన్స్ కనిపిస్తాయి. మీకు సిస్టమ్ ఫార్మాట్లో రాస్తే యూజ్ ఏంటంటే మీకు ఏ టైంలో చూసుకున్నా కూడా మీరు ఎన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేసినారు, ఇప్పటివరకు ఎన్ని క్వశ్చన్స్ విజిట్ చేసినారు,
నాట్ ఆన్సర్డ్ ఎంత, మార్క్డ్ ఫర్ రివ్యూ ఎంత, అన్నీ ఒకటే దగ్గర కనిపిస్తాయండి. మీరు ఫోన్లో రాస్తే మీకు ఈ ఫెసిలిటీ అనేది అంత క్లియర్గా ఉండదు, ఎందుకంటే ఫోన్ స్క్రీన్ సైజ్ చిన్నది కదా. మీరు ప్రతిదానికి ఇప్పుడు మీకు ఎన్ని అటెంప్ట్ చేశారంటే మీరు మళ్ళీ పైన క్లిక్ చేసి చూసుకోవాలి. అండ్ ఇప్పుడు ఇలాంటి డయాగ్రామ్స్ ఉన్న క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఇప్పుడు ఈ క్వశ్చన్ అనేది ఇప్పుడు సిస్టంలో అయితే ఒకటే పేజీలో వస్తుంది, బట్ మీరు ఫోన్లో అయితే స్క్రోల్ చేసుకోవాల్సి వస్తుంది. అంటే క్వశ్చన్ చదవాలి, ఆన్సర్ మార్క్ చేస్తున్నప్పుడు స్క్రోల్ చేయాలి. అండ్ ఏదైనా క్వశ్చన్ని కనుక మీరు యూనిట్ డిజిట్ మెథడ్ తోటో ఆప్షన్ ఎలిమినేషన్ తోటో చేయాలనుకున్నారనుకోండి, అప్పుడు అక్కడ కొంచెం డిఫికల్ట్ అవుతుంది. ఎందుకంటే క్వశ్చన్ చదవాలి, ఆప్షన్ చూడాలి, క్వశ్చన్ చదవాలి, ఆప్షన్స్ చూడాలి. ఇక్కడ అలా ఉండదు, క్వశ్చన్ ఉంటుంది, ఇక్కడే మీకు ఆప్షన్స్ ఉంటాయి, ఏం కావాలన్నా ఇక్కడే చూసుకోవచ్చు మీరు, రైట్. ప్రిఫరబుల్లీ మీరు సిస్టమ్ బేస్డ్ ఎగ్జామే రాయండి. మీ దగ్గర కనుక లేకపోతే ల్యాప్టాప్ లాంటివి అరేంజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ చూడండి, ఇది మీకు మొత్తం 5 పేపర్స్ అండి. ఆల్రెడీ ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి ఒక పేపర్ అప్లోడ్ అయిపోయింది. ఏపీపీఎస్సీ డిఏఓ 2019 మెన్సురేషన్ పేపర్ అప్లోడ్ అయ్యింది ఉంది. అంటే ఈ పేపర్ యూట్యూబ్ నేను ఇప్పుడు పోస్ట్ చేసే టైంకి దాదాపు అన్ని పేపర్స్ అప్లోడ్ అయిపోవచ్చు. మీరు పర్చేజ్ చేసే టైంకి దాదాపుగా అన్ని పేపర్స్ అవైలబుల్ ఉంటాయి. నేను కూడా యూట్యూబ్లో ఎక్స్ప్లెనేషన్ ఈ 5 పేపర్లకు సంబంధించింది నెక్స్ట్ 1 వీక్లో కంప్లీట్ చేసేస్తానండి. ఓకే, అంటే ఈ వీడియోకి సంబంధించింది ఇంతే అండి. అయితే ఇప్పుడు ఈ పేపర్స్ రాస్తే మీకు ఏం అర్థమవుతుంది నేను చెప్తా చూడండి ఒకసారి. ఇక్కడ మీకు మొత్తం 5 పేపర్స్ ఉన్నాయి కదా. ఈ 5 పేపర్స్లో మీకు ఏపీపీఎస్సీ ఈ 2019 పేపర్ ఉందా, ఈ పేపర్ ఈజీ పేపర్ అండి, ఇది ఈజీ, క్లియర్. ఈ పేపర్ అనేది మీకు మోడరేట్ టు డిఫికల్ట్ పేపర్, మోడరేట్ టు డిఫికల్ట్, మోడరేట్ అనుకోవచ్చు, మోడరేట్ టు డిఫికల్ట్ అనుకోండి. మోడరేట్ పేపర్ నేను ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు మెన్సురేషన్ పేపర్ కనుక చూస్తే ఆప్షన్స్ అనేవి చాలా క్లోజ్గా ఉంటాయి. అంటే 2011 ఉంటే 2012, 2013, 2014 ఆప్షన్స్ ఉంటాయి ఇలా. అండ్ దాని తర్వాత డెసిమల్స్ కూడా ఉంటాయి. అంటే మెన్సురేషన్ క్వశ్చన్స్ని మీరు యూనిట్ డిజిట్తో చేయలేరు, అండ్ మీరు రేంజ్ ఫైండ్ అవుట్ చేయలేరు, డివిజిబిలిటీ రూల్ వాడలేరు. అంటే మనం ఇంకా చిన్నప్పుడు చేసినట్టు మొత్తం క్యాలిక్యులేషన్ చేయాల్సి వస్తుందండి కొన్ని క్వశ్చన్స్కి. అందుకే మీరు ఈ పేపర్ అటెంప్ట్ చేస్తే మీకు అదొకటి అర్థమవుతుంది, ఓకే పేపర్లో ఇలాంటివి కూడా రావచ్చా అనేది. అండ్ మీరు మెన్సురేషన్ పేపర్ కనుక చూస్తే టెట్రాహెడ్రన్ పైన మీకు ఒక 3 to 4 క్వశ్చన్స్ ఉంటాయి, అంటే ఒకటే టాపిక్ పైన. అంటే మీరు ఏదైనా ఒక చిన్న టాపిక్ని మిస్ చేశారనుకోండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టైమ్ అండ్ డిస్టెన్స్కి వచ్చేసరికి రేసెస్ క్వశ్చన్స్ ఉంటాయి. ఎన్ని ఒక 15 or 20 క్వశ్చన్స్లో దాదాపు మీకు సబ్జెక్ట్ కవర్ అయిపోతుంది. రేసెస్ కనుక మీరు ప్రాక్టీస్ చేయకుండా బై మిస్టేక్గా రేసెస్ నుండి 3 క్వశ్చన్స్ వచ్చాయనుకోండి, టైం వేస్ట్ అయినట్టే కదా, అంటే మీకు మార్క్స్ పోయినట్టే కదా. సో ఇలా మీరు ఒక్కొక్కసారి ఎట్లుంటుందంటే చిన్న టాపిక్ నుండే 4-5 క్వశ్చన్స్ రావచ్చు, అర్థమవుతుంది కదా. అండ్ డిఏఓ 2023 పేపర్కి వచ్చేసరికి మీకు పేపర్ ఈజీనే, కానీ ఏం జరిగిందంటే ఒక్కొక్క క్వశ్చన్లో మళ్ళీ 3-4 క్వశ్చన్స్ వేసేసరికి టైం సరిపోలేదు మనకి. ఇదేమో లెంతీ పేపర్ ఇది. ఈ 5 పేపర్స్ రాస్తే మీరు అన్ని రకాల పేపర్స్ కవర్ చేసినట్టు ఉంటుందండి. సో ఐ హోప్ మీరు ఈ టెస్ట్ సిరీస్ నటి ఈ ప్రీవియస్ పేపర్స్ని మీరు ఆన్లైన్ ఫార్మేట్లో రాస్తారనుకుంటున్నా. అండ్ ఇప్పటివరకు మన దగ్గర ఎవ్వరు కూడా ఈ 5 పేపర్స్ మీకు ఆన్లైన్ ఫార్మేట్లో ఇవ్వలేదండి. అండ్ దిస్ ఈజ్ ద ఫస్ట్ ప్లాట్ఫామ్ అనుకుంటున్నాను నేను. సో అండ్ 25 రూపీస్కే ఉంది కాబట్టి యూజ్ చేసుకోండి, ప్రాక్టీస్ చేయండి. ఇది ప్రాక్టీస్ చేసిన తర్వాతనే మీరు మాక్ టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే దీంట్లో మీకు ఏ క్వశ్చన్స్ వస్తున్నాయి, ప్రీవియస్ క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి అనేది అర్థమవుతేనే మీరు మాక్ టెస్ట్ రాస్తున్నప్పుడు ఓకే ఇది నా ప్రిపరేషన్కి అంటే నా ఎగ్జామ్కి రిలవెంట్గా ఉందా లేదా అర్థమవుతుంది. క్లియర్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ ఈ 5 పేపర్కి సంబంధించిన పీడిఎఫ్స్ ఉన్నాయి కదా, అంటే మనం రీటైప్ చేసిన పీడిఎఫ్ని నేను టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను, మీరు అక్కడ జాయిన్ అయ్యి అక్కడ డౌన్లోడ్ చేసుకోండి. ఓకే అండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మనం.